హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మమత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చూసారు కదా తమ్ముళ్ళు. ఈరోజు అయితే త్రినాథ స్వామి పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నాము. అయితే పూజకు కావాల్సిన సామాగ్రి అయితే తీసుకున్నాను అనమాట. అవి మట్టి మూకుళ్ళు, ఇంకా మేడి ఆకులు, మర్రి ఊడలు, అట్లా పత్రిక అయితే ఉంది. సో అవన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇక్కడ మీకు దీపారాధన కుందులు అవన్నీ చూపిస్తున్నాను కదా. మేము డైలీ ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత డైలీ అయితే ఇత్తడి సామాను తోవడం అయితే చాలా టైం తీసుకుంటుంది. సో సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీడియో నేను చూపిస్తాను. ఎంత నీట్గా ఉంటున్నాయంటే చాలా బాగుంటున్నాయి అండ్ చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎలాగనేది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. అంత మునుపు డార్క్గా పట్టేసిన మట్టికి కూడా వాటర్లో వేయగానే మంచిగా వైట్గా వచ్చేసింది అనమాట. దానివల్ల నాకు కొంచెం ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడం అయితే నేను చెప్పినట్టుగా క్లీన్ చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. అంతేకాదు అండ్ చాలా మంచిగా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట. ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానమాట. ఇంకా మనకి త్రినాథ స్వామి పూజ అయితే మేము ఫస్ట్ టైం చేసుకుంటున్నాం కాబట్టి నాకు అంతగా పెద్దగా తెలియదు. ఈ కథ గురించి, వ్రతం గురించి ఎలా చేయాలో మా చిన్నత్త గారికి తెలుసు కాబట్టి నేను హెల్ప్ తీసుకున్నాను. అయితే ఆ రోజు ఇంకా అమ్మ వాళ్ళని కూడా పిలిచాను అనమాట. అంటే నేను కూడా ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి కథ విశిష్టత అదంతా తెలుస్తుంది. సో అందుకని రమ్మని చెప్పాను. వచ్చారు. అయితే మనకి ముందుగా కావాల్సింది త్రినాథ స్వామి చిత్రపటం అనమాట. ఇంకా ఇవైతే మస్టర్డ్ సూట్గా ఆయనకి ఇష్టం అంట. కావాలి ఇవి మేడిపళ్ళు, మర్రి ఊడలు అవన్నీ కావాలి. అవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. ఇంకా మా చిన్నత్త గారు అయితే అక్కడ అరేంజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా. కొంతమందికి కొబ్బరికాయలు కలసం ఉంటాయంట, కొంతమందికి ఇలా ఉంటాయంట. సో నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినవి అయితే చాలా వరకు కొబ్బరికాయలు అయితే పెట్టారు కలసారాధనలో. సో ఇక్కడ వీళ్ళు ఇలా చేస్తారంట. సో మనకి అంత డీటెయిల్గా తెలియదు కాబట్టి నేను ఇక మా చిన్నత్తగారు చెప్పినట్టే నేను కూడా చేసుకున్నాను. సో ఇది ఎందుకు చేసామంటే మేము ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో మా పక్కన వాళ్ళు చేశారనమాట. మేళా చేశారు. అంటే వరుసగా ఒక 4 days 5 days అలా చేశారన్నమాట. 3 days అలా మొక్కుకుంటారంట. వరుసగా చేశారు. అప్పుడు మా వారు అనుకోకుండా ఈ మొక్క అయితే అనుకున్నారన్నమాట. అప్పటి నుంచి స్టిల్ ఎప్పుడు కార్తీక మాసం వచ్చినా నేను చెల్లిద్దామని అనుకుంటున్నా కూడా అవ్వట్లేదనమాట. అంటే అది మనం అనుకుంటే అవ్వదు, ఆయన కరుణిస్తేనే అయ్యిద్ది అనమాట. సో ఇంకా నేను ఈ ఇయర్ అయితే గట్టిగా పట్టుదలతో చేయాలి ఎప్పటి నుంచి అలాగే పోస్ట్ పోన్ అయిపోతుందని చెప్పి ఇంకా ఈ సంవత్సరం అయితే గట్టిగా అనుకుని చేశానన్నమాట. సో ఈ కథ కూడా మంచిగా మీరు వింటే చాలా బాగుంటుంది. అండ్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి అండ్ చేస్తున్నాను కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది. ఆయనకి ఇష్టమైనది ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే ఉందండి. అది మెయిన్ కంపల్సరీ పెట్టవలసిన ఐటమ్ అనమాట. అది నేను చెప్తాను మీకు. ఇక్కడైతే ధూపం వేస్తున్నాను. ధూపం అయితే ఆయనకి చాలా ఇష్టం అంట. అయితే ఆ పక్కన ఒక చిన్న పొట్లం ఉంది చూడండి. ఆ పొట్లం నుంచి తీసి మేము ఫస్ట్ అది వేసి ఆ తర్వాత సాంబ్రాణి అయితే వేస్తున్నాము. అది చెప్పచ్చో లేదో నాకు ఐడియా లేదు. మీకు అంటే యూట్యూబ్లో చెప్పచ్చో లేదో తెలియదు. సో మీకు లాస్ట్లో అయితే నేను రివీల్ చేస్తాను. వీడియో మొత్తం చూడండి. అయితే అవి మనకి దొరకడం కొంచెం ఇబ్బంది. ఇక్కడైతే మరి దొరకలేదు. ఆమె రెగ్యులర్గా తెచ్చుకునే చోట మాకైతే తీసుకొచ్చింది. అంటే వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారు కాబట్టి మా చిన్నత్త గారు వాళ్ళకి తెలిసిన చోట అయితే తీసుకొచ్చారు. అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరితో వేయించాను. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆయనకి ఇష్టం కాబట్టి. సో కొంచెంగా వేసాము. తర్వాత ఆయనకి ఇష్టమైన ప్రసాదం కూడా మీకు ఫస్ట్ యాడ్ చేశాను కదా నేను, తమలపాకు, కొబ్బరికాయ, అలాగే అరటిపండు, ఇంకో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అన్నాను కదా. సో అదే వచ్చేసి గంజాయి అనమాట. సో అది ఆయనకి చాలా ఇష్టం అంట. చాలా అంటే చాలా లిటిల్ బిట్ వేసుకోవాలి. తర్వాత ఆ ప్రసాదంలో కలిపి అందరికీ పంచుకోవాలన్నమాట. ఇంకా మిగతాదంతా కూడా ధూపంలో యాడ్ చేసుకున్నాం మేము. అంటే మనం సాంబ్రాణిలో వేసుకున్నాము. తర్వాత హారతి ఇచ్చేసాము. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని మనం ఇందులో అయితే కలుపుతామన్నమాట. అయితే ఆయనకి ప్రతిదీ ఏంటంటే 3 పెట్టుకోవాలంట. 3 కలశాలు, 3 దీపారాధనలు, 3 తాంబూలాలు. అలాగే విఘ్నేశ్వరుని మనం ఇటు సైడ్ పెట్టుకున్నాం కదండి. విఘ్నేశ్వరునికి కూడా మనం సపరేట్గా పెట్టుకోవాలి. ఆయన కలశం పెట్టక్కర్లేదు కానీ సో తాంబూలం అయితే పెట్టుకోవాలి. ఇలా అయితే చేసాము. సో మాకు తెలిసింది ఇదనమాట. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ త్రినాథ స్వామి పూజ గురించి మాత్రం తెలిస్తే కింద కంపల్సరీగా కామెంట్ చేయండి. అండ్ నాకు కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంది.
అండ్ ఆ తర్వాత హారతి ఇచ్చేసుకున్నాము. ఇంకా ఎట్లాగో అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి కొంచెం భోజనం అది అరేంజ్ చేసుకున్నాను అనమాట. అట్లా కొంతమందికైనా పెట్టుకుంటే మంచిది. ఇంకా అమ్మ వాళ్ళు చిన్నత్తగారు వాళ్ళు ఎలాగో వచ్చారు కాబట్టి వాళ్ళకి భోజనం అయితే పెట్టుకున్నాము. ఇదండి మా ఇంట్లో జరిగిన త్రినాథ స్వామి పూజా వ్రతం అయితే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. I will run, I will